హాగరు అనే పేరుకున్న అర్థం ఏంటంటే పారిపోవుట. ఏమో చిన్నప్పుడు ఇంట్లో నుంచి పారిపోయిందేమో, అందుకని ఆ పేరు పెట్టారు. బైబిల్లో రాయబడాల. ఆ దినాల్లో అబ్రహాం అనే ఓ పెద్ద ఆసామి ఇంట్లో పనికెత్తిగా వచ్చింది. అమ్మయ్య పర్వాలేదు అని అనుకునే లోపు ఆ తల్లికి ఒక బంపర్ ఆఫర్ వచ్చింది. అబ్రామయ్యకి భార్యగా వెళ్ళే అవకాశం అనుకొని ఉంటుంది. ఇన్నాళ్లకు నా కన్నీళ్లు తొడవబడ్డాయి. అమ్మయ్య పర్వాలేదు, కాస్త నెమ్మదైన జీవితం వచ్చింది అని అనుకునే లోపు గర్భవతి అయింది. బాబా బాబా బాబా, దేవుడు నిజంగా నన్ను ఎంత జ్ఞాపకం చేసుకున్నాడో కదా అని సంతోషించే ఆ దినాల్లో సంతోషం ఎక్కువ నిలవల. ఆవిరైపోయినట్లుగా ఈ జగడగొండి షారాయి హాగరును ఇంటిలో నుంచి తరిమేస్తే ఇప్పుడు అరణ్యానికి వెళ్ళిపోయింది. దేవుని బిడ్డలారా, కొన్నిసార్లు నీ బ్రతుకులో కూడా అమ్మయ్యా కొంచెం పర్వాలేదు, అమ్మయ్యా కొన్ని విషయాల్లో నేను నెమ్మది పొందుకున్నా, పిల్లలు స్థిరపడ్డారు, కూతురు స్థిరపడింది, ఉద్యోగంలో నేను స్థిరపడ్డాను, అమ్మయ్య నా పరిస్థితులు బాగానే ఉన్నాయి అని అనుకుంటూ ఉంటుండగా హఠాత్తుగా కొన్ని తెలియని ప్రమాదాలు నీ బ్రతుకులో చిక్కుకుంటాయి. ఇక నా జీవితానికి తిరుగులేదు, నేను నెమ్మదిగా బ్రతుకుతున్నాను అని అనుకుంటున్న క్షణాలలో ఊహించని ఉప్పెన, తెలియని రీతిగా ఆపద హాగరు జీవితంలో సంభవించినట్లుగా నా జీవితంలో కొన్నిసార్లు సంభవిస్తాయి. సరిగ్గా హాగరు జీవితంలో ఇదే జరిగింది. అటు వెళ్ళాలో ఇటు వెళ్ళాలి, ఇటు వెళ్ళాలో అటు వెళ్ళాలో అర్థం కాని పరిస్థితులలో అరణ్యములో హాగరు ఉంటుండగా ఆకాశం నుండి స్వరం వినబడుతుంది. హాగరు, ఎక్కడి నుంచి వచ్చావు, ఎక్కడికి వెళ్తున్నావు? ఇటు అటు చూసింది, ఎటువైపు కనపడలా. ఒక్కసారి తలపైకెత్తి చూస్తే ఆకాశం అంతలి దేవుడు ఆవిడ్ని పేరు పెట్టి పిలుస్తూ ఉన్నాడు. అప్పుడు దేవుడు అంటాడు, నా మాట విని నీ యజమానురాలి ఇంటికి వెళ్ళి ఆమె చేతి క్రింద అణిగి ఉండు అంటాడు. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, నీ పేరు నీ దేవునికి తెలుసు, నీ స్థితిగతులు దేవునికి తెలుసు. ఎక్కడి నుంచి పారిపోవాలనుకుంటున్నావో, నీ కుటుంబంలో ఏం జరుగుతుందో నీ స్థితిగతులన్నీ ఎరిగినవాడు. ఇంకొక విలువైన మాట చెప్పమంటారా? శరీరానికి గాయమైతే లోకంలో ఉన్న వాళ్ళందరూ గుర్తుపట్టగలరు, గుండె కలిగిన గాయాన్ని ఏ నరుడు గుర్తుపట్టలేడు. నీ గుండెకు కలిగిన గాయాన్ని గుర్తుపట్టగలిగిన మనసున్న మహారాజు నీవు ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు.